యాడికి క్రైస్తవ కూడిక గృహం సంఘ సభ్యులకు ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనము. సహోదరులారా, సంఘ కార్యక్రమాలలో బుధవారము బైబిల్ పట్టణం కనుక మీ పనులు, ప్రయత్నములు, కార్యములు ముగించుకొని మీతో పాటు మీ పొరుగువారిని తీసుకొని రావాల్సిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో మిమ్మల్ని ఆహ్వానిస్తూ 10 నిమిషాలలో ఈ కూడిక ప్రార్థనచే ప్రారంభించబడిన కనుక మీరు త్వరపడి సిద్ధపడి రావలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాము. సహోదరులారా, ఈ కూడికను ప్రార్థనచే ప్రారంభం చేసుకుందాం. ప్రార్థన. ప్రేమించిన మా తండ్రి, మీ నామాన్ని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మీ నామములో యేసు ప్రభువా, ఉదయకాలములో మా పనులలో, ప్రయత్నములలో, మా డ్యూటీలలో, సంచారములలో, మేము చేసే ప్రతి పనిలో మీ కృపాక్షేమాలు ఉంచి ఈ రాత్రి బహుమానంగా ఇచ్చారు. మీకు స్తోత్రములు. సంఘ కార్యక్రమాల ప్రకారము బుధవారం బైబిల్ పట్టణం కనుక అనేకులు నడిపించండి. జరుగుతున్న ఈ కూడికను మీరు దీవించండి. ఈ కూడికకు మీరు అధ్యక్షత వహించి మీరు మహిమ పొందండి. పాటల ద్వారా, వాక్యం ద్వారా, యంత్ర శబ్దం ద్వారా ఎదురైతే వింటున్నారో ఆకర్షించండి. యేసు ప్రభువా, సమస్తము మీరు మహిమ పొందినట్లుగా మీ కృపను దయచేయండి. యేసు ప్రభు నామములో ప్రార్థిస్తూ ప్రారంభం చేయుచున్నాం తండ్రి, ఆమేన్. సహోదరులారా, పరిశుద్ధ గ్రంథము నుండి కీర్తనలు 42వ కీర్తన 11వ వచనం. నా ప్రాణమా, నీవేలా కృంగి ఉన్నావు, నాలో నీవేలా తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయనే నా రక్షణకర్త, నా దేవుడు. ఇంకను నేను ఆయనను స్తుతించెదను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమించిన మా తండ్రి, మీ నామాన్ని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. రాకడ దినాలు, అంత్య దినాలు, అపాయకరమైన దినాలలో పగటి కాలములో మా పనులలో, ప్రయత్నములలో, కార్యములలో సంచరించు ప్రతి ప్రదేశాలలో మీ కృపాక్షేమాలు ఉంచి ఈ రాత్రి బహుమానంగా ఇచ్చారు. మీకు స్తోత్రములు. యాడికి క్రైస్తవ కూడిక గృహం చేర్చబడిన ప్రతి కుటుంబాన్ని బట్టి మీకు స్తోత్రములు. వారి పనులలో, డ్యూటీలలో, సంచారములలో మీ కృపాక్షేమాలు ఉంచి క్షేమంగా నడిపించిన విధానాన్ని బట్టి కూడా మీకు స్తోత్రం. బుధవారం బైబిల్ పట్టణం గనక పాటల ద్వారా నిన్ను స్తుతించుటకు, గణపరచుటకు, మహిమపరచుటకు మీరు ఇచ్చిన ధన్యతను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తాను. మీ పక్షాన్ని నిలబడిన వాడు బలహీనుడు గనుక మరుగుపరచండి. నాతోనూ మాతోనూ యంత్ర శబ్దం ద్వారా ఎందుకైతే వింటున్నారో ఆకర్షించమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. బైబిల్లో 66 పుస్తకాలు ఉన్నాయి. అందులో పెద్ద పుస్తకము కీర్తనలు. ఇందులో 150 కీర్తనలు ఉన్నాయి. పాత నిబంధన భక్తులు దేవుని యందు విశ్వాసముంచి
విశ్వాస జీవితములో వారు కొనసాగుతున్నప్పుడు వారు శ్రమలకు, బాధలకు, సమస్యలకు గురి అయినప్పుడు వారు ఆందోళన పడలేదు, కానీ వారు ప్రార్థించుట అలవరుచుకున్నారు. 34వ కీర్తన 4వ వచనములో, నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను, నాకు కలిగిన అపాయములన్నిటిలో నుండి, నాకు కలిగిన శ్రమలన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను అనే మాట మనం చూస్తాం. ఈ 42వ కీర్తన కోరాహు కుమారులది. ఇంతకు కోరాహు ఎవరు? కోరాహు, అబీబు, దాతాను జీవము గల దేవుణ్ణి తిరస్కరించారు. ఫలితముగా 7 వింతల్లో ఒక వింత అన్నట్టుగా భూమి నెరవిడిచి ఆ తిరుగుబాటుదారులను భూమి నెరవిడిచి మృంగివేసింది. కానీ కోరాహు కుమారులు చావలేదు అనే మాట మనం చూస్తాం. సంఖ్యాకాండం 26వ అధ్యాయము 11వ వచనములో, సంఖ్యాకాండము 26వ అధ్యాయము 11వ వచనములో, కోరాహు కుమారులు చావలేదు. కారణమేమి? ఆ పెద్దల యొక్క దుష్ట చర్యకు, ఆ ఉన్మాదుల యొక్క చర్యకు వారు తండ్రితో ఏకీభవించలేదు. ఈ దినాలలో దుర్మార్గపు పనులు చేయుటకు అనేకులు ఏకీభవిస్తూ ఉన్నారు. వారు తమ గుడారముల యొద్ద నిలిచారు. 26వ అధ్యాయము 27వ వచనం, సంఖ్యాకాండమే. సంఖ్యాకాండం 26వ అధ్యాయము 27వ వారు తమ గుడారముల యొద్ద ఉన్నారు అనే మాట మనం చూస్తాం. కనుక దేవుడు వారిని కరుణించి, వారిని చూసి దేవుడు దేవుని మందిరములో పాటలు పాడుటకు దేవుడు వారిని ఏర్పరుచుకున్నారు. కానీ కోరాహు కుమారులు తమ గుడారముల యొద్దనే ఉన్నారు, కానీ తండ్రితో కలిసి వారు ఏకీభవించలేదు అనే మాట మనం చూస్తాం. ఇప్పుడు దేవుడు వారిని ఎప్పుడైతే ఒక ఉన్నతమైన వ్యక్తులుగా చేశారో, వారు దేవుణ్ణి స్తుతిస్తున్నారు, దేవుని గణపరుస్తున్నారు. వారి ఆధ్యాత్మిక జీవితంలో ఏమని రాయబడిందంటే, నా ప్రాణమా నాలో నీవేలా తొందరపడుచున్నావు, నాలో నీవేలా ఆందోళన పడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము. విశ్వాసీ జీవితములో ప్రతి విషయములో దేవుని యందు ఉండాలి. యోబుని గురించి ఏం చదువుతాము? యోబు గ్రంథం 1వ అధ్యాయము 8వ వచనములో, అతడు దేవుని యందు భయభక్తులు గలవాడు అనే మాట మనం చూస్తాం. దేవుని యందు, యేసుక్రీస్తునందు భయభక్తులు కలిగి జీవిస్తే
ఆ వ్యక్తి జీవితంలో దేవుడు అనేకమైన ఆశ్చర్య కార్యాలు చేయువాడుగా ఉన్నాడు. అతడు దేవుని యందు భయభక్తులు గలవాడు. నోటి మాటతో కూడా యోబు దేవుణ్ణి దూషించలేదు అంట. నోటి మాటతో కూడా యోబు పాపము చేయలేదు అని. అతడు దేవుని యందు భయభక్తులు గలవాడు. దేవుని ప్రజలకు, ఇశ్రాయేలీలకు దేవుడు ఏమన్నాడంటే, వారు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే చాలు, వారికి క్షేమము అన్నాడు దేవుడు. ఏమంట? వారికి క్షేమము. ద్వితోపదేశకాండం 5వ అధ్యాయము 29వ వచనములో మనకు ఆ మాట మనకు దొరుకుతుంది. 5:29. వారికిని వారి సంతానమునకును నిత్యము క్షేమము కలుగునట్లు వారు నాయందు భయభక్తులు కలిగి నా ఆజ్ఞలన్నిటిని అనుసరించి వారు నిత్యము వారికి క్షేమము కలుగునట్లు వారు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే చాలంట. వారికి క్షేమము. కొందరికి భయం ఉంటే భక్తి ఉండదు, కొందరికి భక్తి ఉంటే భయం ఉండదు. అందుకని బైబిల్ ఏం చెప్తుందంటే, దేవుని యందు భయభక్తులు. నెహమ్యా గ్రంథం 7వ అధ్యాయములో నెహమ్యా తన సోదరుని గురించి ప్రస్తావిస్తున్నాడు. అనన్య అందరికంటే ఎక్కువగా దేవుని యందు భయభక్తులు గలవాడు అంట. 7వ అధ్యాయము 1వ వచనం నెహమ్యా గ్రంథంలో. నా సహోదరుడైన అనాకిని అనన్యాకును యెరూషలేము పైన అధికారమిచ్చి తిని. అనన్య నమ్మకమైన మనుష్యుడు అందరికంటే ఎక్కువగా దేవుని యందు పదవులు ఊరికే రావు, ప్రాకులాడినా కూడా రావు. నువ్వు ఆయన సన్నిధిలో నమ్మకంగా ఉంటే అందరూ చూస్తుండగానే ఆయన హెచ్చిస్తారు. చాలామంది ప్రాకులాడుతున్నారు సమాజంలో గొప్పగా ఉండుటకు. నయానో భయానో ముంచో మునుగో అడ్డదో వాళ్ళు త్రొప్పైనా సరే అది దేవుని సన్నిధిలో దైవిక విషయములో జాంతానయ్యాయి, పనికిరావు. యెరూషలేము పైన నేను అతనికి ఎందుకు అధికారం ఇచ్చాను అంటే, అనన్య ఒకటి నమ్మకమైన వాడు, 2 అందరికంటే ఎక్కువగా దేవుని యందు భయభక్తులు గలవాడు. ఇవేమి లేకుండా క్రైస్తవ్యములో నేను ఏదో చేస్తానంటే నువ్వేమి చేయలేవు, జీరో అయిపోతావు. సరే,
నీ ఆధ్యాత్మిక జీవితంలో యోబు దేవుని యందు భయభక్తులు గలవాడు. నోటి మాటతో కూడా దేవుని దూషించలేదు. యోబు తన కన్నులతో నిబంధన చేసుకున్నాడు, పరస్త్రీని నేను ఎలాగో చూతును. యోబు దేవుని కొరకు సమస్తము నష్టపోయాడు. నష్టపోయిన స్థితిలో దేవుని స్తుతించాడు. యెహోవా ఇచ్చెను, యెహోవాయే అట్టి పరిస్థితులలో కూడా తన స్నేహితుల కొరకు ప్రార్థన చేశాడు. ఆరికంటారు, అరే మీరు నన్ను ఎందుకు వచ్చారా? ఆదరించేకొచ్చారా? నా గాయం మీద గాయము. ఒరే మీరు ఆదరణ కర్తలు కాదురా, బాధకు కర్తలు అంట. అందుకని దేవుడు యోబును మొదట ఆశీర్వదించిన దానికంటే మరి అధికముగా ఎప్పుడొచ్చింది ఇది? సహించింటే కదా, ఓర్చుకున్నాడు కదా. యాకోబు ప్రస్తావిస్తాడు కొత్త నిబంధనలో, మీరు యోబు యొక్క సహనమును గూర్చి నీకు సహించమే లేదు, సహనమే లేదు, మరి ఎలాగొస్తాయి దీవెనలు? యాకోబు పత్రిక 5వ అధ్యాయంలో పదకొండవ వచనం, సహించిన వారిని ధన్యులు అనుకొనుచున్నాము కదా. యోబు యొక్క సహనమును గూర్చి ప్రభు కొరకు సహించాడండి, భరించాడండి, ఓర్చుకున్నాడండి. నువ్వు ఆడ ఈడ బాగా తిని గుండ్రాయి మాదిరి ఉండి ఎన్నైనా చెప్తావులే అంటున్నారు. ఎవరి సమస్యలు వారికి ఉంటాయి, చూసారా? ఎవరి సమస్య వాళ్ళకు ఉంటాయా, ఉండవా? నువ్వు బాగా చక్కగా పూలు డ్రెస్ వేసుకున్నావే, తెలుసా మా బాధలు నీకు? చాలామంది బయట పోయినప్పుడు, సార్ మేము నీతో వస్తాం సార్, నీ సేవకుతో నీతో తిరుగుతాం సార్ అంట. నాతో వచ్చావనుకో ఆకలి తప్ప ఏముండదు అని చెప్పేస్తాను. అదేంది సార్, నువ్వు వచ్చి చూస్తే తెలుస్తుంది అని చెప్పి. తెలంగాణలో ఒకడు ఉన్నాడు, పెద్ద రైతు. సార్ ఈ సాధక బాధకాలు వదిలేసి నీ ఎంట వచ్చేస్తా సార్ అంటాడు. నా ఎంట వచ్చే నీకేం ఉండవు స్వామి, ఉన్న దాంట్లో నమ్మకంగా ఉండు అని చెప్తానే. యోబు యొక్క సహనమును గూర్చి వింటిది కదా, ఆయన ఎంతో జాలియు కనికరము గలవాడని మీరు తెలుసుకొని అతడు దేవుని యందు భయభక్తులు గలవాడు. విశ్వాసీ జీవితంలో ప్రభు కొరకు ఏ స్థితిలో ఉన్నావో ఆ స్థితిలోనే దేవుణ్ణి గణపరచాలి. రెండవ మాట 42వ కీర్తన 1వ వచనం, దేవుని యందు నిరీక్షణ ఉంచుము. చూసారా, తొందరపడకూడదు.
మీ సహనము సకల జనులకు తెలియబరచనీయుడి అంటారు బైబిల్. భక్తుడేమంటాడు? యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకొని ఉన్నాను. దేవుని యందు నిరీక్షణ ఉంచుము. దేవుడే అంటున్నాడు ఇర్మియాతో, నిరీక్షించిన నీ జీవితములో నేను నీ కొరకు ఉద్దేశించినటివి మేలైన సంగతులు అంటాడు. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయము. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయము 11వ వచనం. నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులు నేనెరుగుదును, రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములేగా. అబ్బా, నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులు అవి మేలైనవి అంటున్నాడు దేవుడు. మీ గురించి, నా గురించి ఆయన అనేకమైన ఉద్దేశాలు కలిగి ఉన్నాడు. అయితే మనం ఏం చేయాలంటే ప్రతిరోజు ప్రభుని అడగాలి, ప్రభువా నా జీవితం పట్ల, నా కుటుంబం పట్ల, నా సంతానము పట్ల నీ ఉద్దేశాలు ఏమై ఉన్నవో అవి నెరవేర్చు. చదివించడం మంచిదే, కానీ నీ పిల్లల పట్ల ఏ ఉద్దేశం ఉన్నావు? డాక్టర్గా, యాక్టర్గా, హీరోగా, ఉద్యోగస్తులుగా చేస్తున్నవే కానీ నా పిల్లలు దేవుని యందు భయభక్తులు గలవారు అని సాక్ష్యమే లేకపోతున్నవే. నా పిల్లలు మోకరించేవారు, నా పిల్లలు దేవుని వాక్యం చదువువారు, నా పిల్లలు దేవుని పట్ల, దేవాలయం పట్ల, సంఘ విషయాల పట్ల ఆసక్తి కలిగిన పిల్లలు అనే ఆలోచనలు లేవే నీకు? గత ఆదివారమున బత్షెబ తన కుమారుని గురించి ఒక ఉద్దేశము కలిగి ఉంది. ఎందుకంటే తన భర్త ఆమెకు వాగ్దానం ఇచ్చాడు, నా తర్వాత నీ కుమారుడగు సొలొమోను రాజు అవుతాడు. కానీ ఆదోని అనేవాడు మనుషులను ఏర్పరచుకొని లోకానికి చాటించుకుంటున్నాడు. వెంటనే సొలొమోను తల్లి రాజవైభవమున దగ్గరికి వచ్చి రాజు ఎదురు నిలబడి, నా కుమారుని గురించి నువ్వు వాగ్దానం ఇచ్చావే, ఏమైంది అది? మొదటి రాజుల గ్రంథం 1వ అధ్యాయం. చదవండి 29 వచ్చింది. చదవండి. రాజకుమారులందరినీ ఆయన అభ్యర్థులను కానీ ఈ సేవలు సొలొమోనును పిలవలేదు.
ఏలినవాడే రాజు, నీ తర్వాత సింహాసనం మీద ఎవడాసీనుడో యుద్ధం గురించి ఇశ్రాయేలు కనిపెట్టి ఉన్నారు. ముప్పై 34వ వచనం, యాజకుడైన సాదోకు ప్రవక్త అయిన నాతానును అక్కడికి ఇశ్రాయేలుల మీద రాజుగా అతనికి అభిషేకం చేసిన తర్వాత మీరు బాకానాదము చేసి రాజైన సొలొమోను చిరంజీవి అవునుగా కానీ ప్రకటన చేయవలెను. ఒక తల్లిగా కుమారుని పట్ల బసేబా ఒక గొప్ప సంకల్పం, నా కుమారుడు ఇశ్రాయేలునకు రాజు కావాలి. మరి మేము ఆలోచనలు కలిగి ఉన్నాం మన పిల్లల పట్ల, మనం బహుమానం ఇచ్చిన పిల్లల పట్ల. యవన పిల్లలు మీ ఆధ్యాత్మిక జీవితంలో ప్రభు మీద ఆధారపడి మా భవిష్యత్తు ఏమిటి, మా భవిష్యత్తు పట్ల మీ సంకల్పాలు, మీ ఉద్దేశాలు ఏవైతే ఉన్నవో నెరవేర్చు అని యాకోబులాగా పట్టు విడువక అడగండి. మీ జీవితాలలో దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడు. జబదై కుమారుల తల్లి కోరిక, తన 2 కుమారులు ప్రభు ప్రక్కన, ఆ ప్రక్క ఈ ప్రక్క కూర్చోవాలని కోరిక కలిగి ఉందని ప్రభుతోనే చెప్పింది. ప్రభువా, నీ రాజ్యం వచ్చినప్పుడు నా 2 కుమారులు ఈ పక్క ఒకడు, ఒక తల్లిగా చూసారా, అబ్రహాము ఒక తండ్రిగా, ప్రభువా ఇస్మాయేలు నీ సన్నిధిలో బ్రతుక వానికే తక్కువ, విస్తారమైన ఆస్తి ఉంది. దేవుడు అవసరమా? దేవుని వాక్యం అవసరమా? ప్రార్థన అవసరమా? ఎరా వాడేదో ₹1,00,000 బండి కొన్నంటే 2 లక్షలు పెట్టి కొనురా. మన ఇమేజ్కు డ్యామేజ్ కాకూడదు. వాడేదో 40,000 ఫోన్ కొన్నంట, నువ్వు ఐఫోన్ కొనురా, ₹1,00,000 ఫోను. మన ఇంటికి డ్యామేజ్ రాకూడదు. లోకములో కాదు, దైవిక వాతావరణములో పెంచి. ఏలీతో అన్నాడు కదా దేవుడు, నాకంటే నీవు నీ కుమారులను ఎక్కువగా ప్రేమించుచున్నావు. ఏమయ్యాది ఏలీ కుటుంబం? దేవుని తీర్పునకు ఒక్క దినమే గురైపోయి, యెరూషలేము తల్లుల యొక్క కోరిక ఏమి? తమ పిల్లలను యేసు ప్రభు ఆశీర్వదించాలని వారు యేసు ప్రభు వద్దకు తీసుకొని వచ్చారండి. మరి నువ్వెందుకు తీసుకురాలేకపోతున్నావు? వాళ్ళు రేపు అడుగుతారు నిన్ను, ఏమమ్మా మీకు అన్నీ ఉన్నాయి, కానీ యేసు ప్రభు కాలంలో మా యాత్ర అంతా నడకనే కదా, మీరు దేవుని కంటే సుఖానుభవంలో స్థితిలో ఉన్నారు, మాకు ఈ పరిస్థితులు లేవమ్మా. కానీ యేసు ప్రభు ఎక్కడ కనబడితే అక్కడ మేము పరిగెత్తుకుని వెళ్ళేవాళ్ళము. మా పనుల కంటే ముఖ్యంగా దేవుని వాక్యాన్ని ప్రాధాన్యత ఇచ్చామమ్మా. అరుణోదయమే మేము దేవుని మందిరంలో ఉన్నామమ్మా అంటున్నారు. లూకాసు వార్త 21వ అధ్యాయం.
37, 38 వచనాలు లేదా 38. ప్రజలందరూ ఆయన మాట వినుటకు దేవాలయములో ఆయన యొద్దకు పెందల కడనే. అంటే వాళ్ళకి సంసారాలు లేవా? ఈ కాలం ఏదన్నా చెప్తే చాలు, మాకు పనులు లేవా, మాకు సంసారం లేదా, మాకు ఇంట్లో పనులు లేవా? మరి వాళ్ళకు కూడా ఉంటాయా ఉండవా? నీకన్నా ట్యాపు మోటార్ వేస్తే స్విచ్ వేస్తే నీళ్ళు వచ్చేస్తాయి, వాళ్ళు బావికాడ వేసి ఎదుకొని రావాల. అయినా పెందల కడే ఆయన మాటలు వినుటకు దేవాలయంకి వస్తున్నారు. నాకు ఆయన చాలమ్మా, తప్పించుకోవడానికి యుక్తి కుయుక్తి మేము ఉపయోగించలేదమ్మో అంటారు. రేపు వాళ్ళందరూ సాక్ష్యం ఇస్తారు. రేపు మేము మీలాగా యుక్తి కుయుక్తి బల్లేదమ్మా అంటారు. వాళ్ళే అంటారు. నీ ఆధ్యాత్మిక జీవితంలో ప్రభు కొరకు పెంచు, వారి కొరకు ప్రార్థించు, ఆయన కొరకు నిరీక్షించు. పౌలు గారు అదే కదా, ఈ నిరీక్షణ కోసమే నేను గొలుసుతో బంధించబడి ఉన్నాను అంటాడు. ఈ నిరీక్షణ కోసం, మీలో ఉన్న నిరీక్షణ గూర్చి హేతువడుగు ప్రతి వానికిని సమాధానముగా చెప్పుటకు ఎల్లప్పుడూ ఏమై ఉండాలంట? సహోదరులు చెప్తారు ఏమై ఉండాలంట? ఎల్లప్పుడూ. ఇప్పుడు సోదరులు చెప్పండి. సిద్ధముగా. చెప్పకోకుండా పోయినాడు పాడోడు. కొంచెం ముందన్న చెప్తే అలా కాదు, సమయము అసమయము. ఎస్తేరు రాణితో ఏమన్నాడు? అమ్మో, ఈ సమయమందు నువ్వు వచ్చావేమో ఆలోచించుకో అంటాడు. ఇది నీ సమయము అంటాడు దేవుడు. నీలో ఉన్న నిరీక్షణ అడుగు ప్రతి వానికి మధ్యరాత్రి వచ్చి లేపినా కూడా ప్రభుని గురించి ప్రకటించడానికి నువ్వు సిద్ధంగా ఉండాలి. సరే, మూడవ మాట 56వ కీర్తన 4వ వచనం. విశ్వాసి జీవితములో, దావీదు జీవితములో 56:4 దేవుని బట్టి కీర్తించెదను. నేను దేవుని యందు నమ్మిక ఉంచి ఉన్నాను. నరులు నన్నేమి చేయగలరు? నేను దేవుని బట్టి ఆయన వాక్యమును నేను కీర్తించాను. నేను దేవుని యందు నమ్మిక ఉంచి ఉన్నాను. దావీదు జీవితంలో ఒక్క బాధ కాదు, కనీసం పండుకోవడానికి కూడా విశ్రాంతి లేదు. మామగారు కబుర్లు చెప్పారు ఏమని? రే, ఆడి రాత్రి నా కూతురు ఇంట్లో ఉంటాడు, మంచముతో సహా ఎత్తుకొని రండి అన్నాడు. పాపం మీకాలు ఏం చేసింది? కిటికీలో దించేసి తన భర్తను కాపాడుకోవడానికి మంచం మీద ఒక బెడ్ పెట్టి భర్త లేని పంపించేసింది. భోజనానికి పిలిచాడండి. ఆ విందులో చూస్తుండగానే 2 సార్లు ఈటేసినాడు. తెచ్చుకున్నాడు దావీదు. జీవితంలో
నేను ఎన్నో బాధలు పొందా, కానీ నేను ఆయన యందు నమ్మిక ఉంచాను. నరులు నన్నేమీ చేయ. నువ్వు అనగలవా? ఈ నిరీక్షణ మనకుందా? నేను దేవుని యందు నమ్మిక ఉంచాను. దేవుని యందు నమ్మిక ఉంచితే విజయం నీదే. మొదటి వృత్తాంతములు 5వ అధ్యాయం 20 వచనం. ఆ కాలమందు ఇశ్రాయేలీలు తగ్గింపబడిరి, యూదావారు తమ దేవుడైన యెహోవాయందు నమ్మిక ఉంచగా వారు అద్భుతమైన విజయము పొందిరి. యుద్ధమందు వారు దేవునికి మొరపెట్టగా ఆయన మీద వారు నమ్మిక ఉంచినందున ఆయన వారి మొర ఆలకించిన గనక వారిని జయించుటకు వారికి సహాయము కలిగి. వారిని జయించుటకు వారికి సహాయము కలిగెను. ఎందుకు? వారు దేవుని యందు నమ్మిక ఉంచారు. నమ్ముట నీ వలనైతే నమ్ము వారికి సమస్తము సాధ్యము అని బైబిల్ సెలవిస్తుంది. 2వ దినవృత్తాంతములు 3వ అధ్యాయము 32వ అధ్యాయము 8వ వచనం. 2వ దినవృత్తాంతములు 32వ అధ్యాయము. మాంస సంబంధమైన బాహువే అతనికి అండ, మనకు సహాయము చేయుటకును మన యుద్ధములు జరిగించుటకును మన దేవుడైన యెహోవా మనకు తోడుగా ఉన్నాడని చెప్పగా జనులు యూదా రాజైన హిజ్కియా చెప్పిన మాటల యందు వారికి మాంస సంబంధమైన బాహువే వారికి అండ, మన యుద్ధములు జరిగించుట మనకు సహాయము చేయుటకును మన దేవుడైన యెహోవా మనకు అండగా ఉన్నాడు. అద్భుతమైన విజయం పొందినట్లుగా మనం చూస్తాం. కనుక దేవుని యందు నమ్మిక ఉంచుడి. 4వ మాట దానియేలు గ్రంథం 6వ అధ్యాయము 23వ వచనం. 6:23. రాజు ఇందును గూర్చి అతి సంతోషభరితుడై దానియేలును గుహలో నుండి పైకి తీయుడని ఆజ్ఞయ్యగా బంట్రోతులు దానియేలును బయటికి తీసిరి. అతడు తన దేవుని యందు భక్తి గలవాడైనందున అతనికి ఏ హానియు, అతడు తన దేవుని యందు భక్తి గలవాడు. చూసారా? ఆఖరికి తాగుబోతు కూడా తాగేటప్పుడు చుక్క అట్లా అంటాడు. ఎవరంటే ఎందుకన్నావురా అన్నా, నేను దేవునికయ్యా అంటున్నాడు వాడు. ఎందుకంట? దేవునికంట. ఏం పేరు అంటే యేసుపాదం అంట. సరే, ఎందుకు ఇట్లా అన్నావన్నా? దేవునికి సార్
చూసారా? దొంగోడు కూడా ప్రార్థన చేసుకుని పోతాడు, ప్రభువా ఈ రాత్రి దొంగతనానికి పోతున్నాను, దొంగతనం సక్సెస్ చేస్తే నీకు సగము నాకు సగము అంట. చూసారా? దానియేలు తన దేవుని యందు ఏమంట ఏం చదివాం మనము 23వ వచనములో భక్తి గలవాడైనందున అతనికి ఏ హానియో కలగదు. తన దేవుని యందు భయభక్తులు గలవాడైనందున. అందుకే బైబిల్ చెప్తుంది కదా, యెహోవా యందు భయభక్తులు గల వారికి ఆయన ఏమి సిద్ధపరిచెనో కంటికి కనబడవు, హృదయానికి గోచరము కానేరదు అని. యెహోవా ఉత్తముడని రుచి చూచి నీకంత లోక సంబంధమైన రుచులు ఇష్టం, వాక్య సంబంధమైన రుచులు నీకు ఇష్టం లేదు. ఇశ్రాయేలీలే పరలోకపు మన్న, ఆకాశపు ధాన్యము, దేవదూతల ఆహారము ఏమన్నారు? చడి చప్పుడు లేవు. నేటి విశ్వాసులకు ఏముండాలంటే స్వస్థతలు ఉండాలి, ధనవంతులుగా చేయాలి. ఈ గుంపులో 13 సంవత్సరాల నుండి నడుము నొప్పితో బాధపడతా ఉంది. తెల్ల చీర, తెల్ల జాకెట్టు, తెల్ల గాజులు, గోర్లకు కూడా తెల్ల లిప్టిక్ కొట్టుకొని ఉంది. ఆమె ఎవరో రావాల. ఒరే, అన్ని లింకులు ఇచ్చిన వాడు ఆమె పేరు చెప్పడరా అంట. నేను ఇప్పుడు జక్కయ్య దగ్గరికి పోదాం. జక్కయ్య ఏమని ఆశ అమ్మ కృపమ్మ? జక్కయ్యకు ఏం ఆశ? మా బావ కంటే పెద్ద మాంసం అంటే ఆశ లేదు. జక్కయ్యకి ఏం ఆశ? యేసు ఎవరో చూడాలని ఆశ కలిగి ఏం చేశాడు? చెట్టు ఎక్కాడా? ఎక్కి ఉన్నాడు. యేసుప్రభు మార్గంలోనే వస్తున్నాడు. వచ్చినప్పుడు చెప్పింది మేడం ఈ కథ చెప్పలే కదా, రంగయ్య కథ చెప్పింది కానీ జక్కయ్య కథ చెప్పలే కదా. ఆ చెట్టు దగ్గరికి వచ్చినాక యేసుప్రభు ఏమన్నాడు? 2 జడలేసి పాండ్స్ పౌడర్ వేసి సరే కూర్చో, లేనైనా నువ్వు లే, పాస్టర్ గారు లేగను. ఆ చెట్టు దగ్గరికి వచ్చినాక ఏమన్నాడు యేసు ప్రభు? తప్పట్లు కొట్టండి ఏమన్నా. సండే స్కూల్ పిల్లలు ఈ మాత్రమన్నా ఇంగిత జ్ఞానం కలిగి ఉండారు. సంతోషపడదాం. పిల్లప్పుడు మాకు ఇంత జ్ఞానం కూడా లేదు. జక్కయ్య త్వరగా దిగుమో. ఎందుకు? ఆయన ప్రతి మనిషిని యొక్క ఆంతర్యమును ఎరిగినవా. నతానేలు ప్రభు దగ్గర దోడుకొని వచ్చారు. నతానేలు గురించి ఏమన్నా సాక్ష్యం ఇచ్చాడు దేవుడు? ఏమన్నా సాక్ష్యం ఇచ్చాడు? దాన్ని నన్ను అడగాక మా ఆయన డ్యూటీలో ఉన్నాడు అని అంటాను దేవి. ఇతడి ఇశ్రాయేలీయులు ఇతని యందు ఏ లోపము లేదు అన్నాడు.
మరి అన్ని రంగులు అన్ని గుర్తులు ఇచ్చినట్టు మరియమ్మ లేకు, ఎన్నాళ్ళు నువ్వు మోకాళ్ళ బాధతో బాధపడుతున్నావు, ఈ రోజు నుండి దేవుడు నిన్ను స్వస్థపరుస్తున్నాడు, దారా మరియమ్మ లేకు అని నచ్చలేదా? సరే, ఇలాంటి బోధలు ఇష్టం. ఇప్పుడు నీ జీవితం మార్చిపోయా, నీ బతుకు మార్చిపోయా, ఎన్నాళ్ళు ప్రభు దూరంగా ఉంటావు, నీ కుటుంబానికి ఎందుకు నష్టం తీసుకొని వస్తావు, నీ కుటుంబాన్ని కట్టుకోయా, మారు మనసు పొందయ్యా, ప్రభుతో సమాధానం పడయ్యా, ప్రభు కొరకు సాక్షిగా జీవించయ్యా అంటే ఇవి ఇష్టం లేవు. చడి చప్పుడు లేని బోధ అంటున్నారు. జాగ్రత్త నీ ఆధ్యాత్మిక జీవితంలో. పౌలు గారు తన ఆధ్యాత్మిక జీవితంలో ప్రభు కొరకు నిలబడ్డాడు. 5వ మాట ఋతు రోమాపత్రిక 5వ అధ్యాయము 11వ వచనం. అంతేకాదు ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మన దేవుని యందు అతిశయపడుచున్నాము. మన దేవుని యందు అతిశయం, దేవుని యందు నాకు అతిశయం అంటున్నాడు. ఆయన ద్వారా తండ్రి అయిన దేవునితో సమాధాన స్థితి కలిగి ఉన్నాడు. హన్న సూటిపోటు మాటలతో సమాజము హింస పెట్టింది. 4 ముద్దలు తినడానికి కూడా ఆమె వైరకు పెన్నిన అవకాశం ఇవ్వలేదు. ఆకలి దప్పులతో కడుపు కాల్చుకుని ఉంది. బాధాకరమైన హృదయముతో, దుఃఖకరమైన హృదయముతో, వేదనకరమైన హృదయముతో దేవుని సన్నిధికి వచ్చి దేవునితో నిబంధన చేసుకొని దేవుని సన్నిధిలో దుఃఖాక్రాంతురాలుగా దేవునితో ఒక నిబంధన చేసుకుంది. నా స్వార్థము కోసం కాదు ప్రభువా, ఈ సమాజంలో నేను బయటికి వెళ్ళాలంటే నన్ను సూటిపోటు మాటలతో దూషిస్తుంది. నాకు ఒక మగబిడ్డను దయచేసి ఆశ్చర్యకరంగా ఇచ్చిన దేవుణ్ణి బట్టి ఇప్పుడు హన్న ఏమంటుందంటే, నా హృదయము యెహోవా యందు అతిశయపడుచున్నదే. 1 సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం. 1 సమూయేలు గ్రంథం 2వ అధ్యాయము 1వ వచనం. ఇలాగనేను నా హృదయం యెహోవా యందు సంతోషించుచున్నది, యెహోవా యందు నాకు మహాబలము కలిగెను, నీ వలన రక్షణను బట్టి సంతోషించుచున్నాను, నా విరోధుల మీద నేను ఇప్పుడు ఎవరు అనండి, మే మల్లిక, మే సరస్వతి, అప్పుడేమంటివి కదా, రే మీరందరూ నిలబడండి లైన్లో. ఒకని కాక ఎంతమంది ఇచ్చినాడు దేవుడు? 5 మందిని 6 మందిని ఇచ్చాడు. రేపు మీరందరూ లైన్లో నిలబడండి. ఈ వీధిలో వాళ్ళు ఒకప్పుడు నన్ను దూషించారు, హింసించారు, హింస పెట్టారు, నిలబడరా. ఇదిగో వీరందరూ దేవుడు నీ సేవకులకు దయచేసిన సంతానం. నేను యెహోవా యందు అతిశయపడుచున్నాను. దుఃఖాక్రాంతురాలను సంతోషభరితురాలుగా ఆయన మార్చేశాడు. కారణమేమి? ఆ కృంగదలలో దేవుని మీద ఆధారపడి దేవుని యందు నమ్మకం ఉంచింది, దేవుని కొరకు నిలబడింది.
కనుక ప్రతి సమస్యలో విశ్వాసి దేవుని కొరకే నిలబడాలి. లోక సంబంధమైన వాటిని ఏమి ఆధారం చేసుకో. నేను దేవుని యందు అతిశయపడుచున్నాను. 5వ మాట, దేవుడు మా కొరకు, నా కొరకు గొప్ప కార్యాలు చేశాడు. ఏమంటున్నారు భక్తులు? 66వ కీర్తన 16వ వచనం. అరవై 16. ఆలకించుడి, ఆయన నా కొరకు చేసిన కార్యములను నేను వివరించెదను. నీ జీవితములో చేసిన కార్యములను బట్టి నీ తోటి వారితో, ఇరుగు పొరుగు వారితో ఎప్పుడైనా ముచ్చటించావా? ఎప్పుడైనా ప్రస్తావించావా? దేవుని యందు భయభక్తులు గల వారులారా, నా యొద్దకు రండి. దేవుడు మా కొరకు, దేవుడు నా కొరకు చేసిన ఈ గొప్ప కార్యములను నేను వివరిస్తాను. అవునమ్మా, నేను డ్యూటీలో పోతూ ఉంటే ప్రమాదము నుండి దేవుడు ఆశ్చర్యకరంగా కాపాడాడు. నిజంగా దేవుడు సజీవుడే. ఆయన కొరకు నిలబడాలా. ఈరోజు ఈ స్థాయిలో నేను నా పిల్లలు కలిసి 4 ముద్దలు తింటున్నామంటే దేవుని కృప. సరే, లోకం వైపు మనసు పెట్టు, నీవు మనసు పెట్టుకో. కృతజ్ఞత అనేది పెళ్ళుబ్బుకొని వచ్చేస్తుంది, ఒకరు చెప్పాల్సిన పని. కానీ ఇశ్రాయేలు యొక్క జీవితంలో అన్ని గొప్ప కార్యాలు జరిగించినా వారు దేవుని యందు విశ్వాసం ఉంచకపోయారంట. కీర్తనలు 78వ కీర్తన 22వ వచనం. వారు దేవుని యందు విశ్వాసముంచకపోయిరి, ఆయన దయచేసిన రక్షణను వారు నమ్మిక ఉంచకపోయిరి. వారు దేవుని యందు విశ్వాసముంచకపోయిరి, ఆయన దయచేసిన రక్షణ యందు నమ్మిక ఉంచకపోయిరి. 42వ వచనములో కూడా ఆయన బాహుబలమునైనను విరోధుల నుండి తమను విమోచించిన దినమైనను వారు స్మరణకు తెచ్చుకోలేదంట. నువ్వు రక్షింపబడిన దినాన్ని స్మరణకు తెచ్చుకోవాలి. రక్షించబడక మునుపు నీ స్థితి ఎలా ఉంది? రక్షించబడి విశ్వాసములో కొనసాగుతున్నప్పుడు నీ పరిస్థితి ఎలా? 106వ కీర్తన 24వ వచనములో కూడా వారు రమ్యమైన దేశమును నిరాకరించిరి, ఆయన మాట నమ్మకపోయి.
కనుక విశ్వాసి జీవితంలో దేవుని యందు యోబు దేవుని యందు భయభక్తులు గలవాడు. కోరాహు కుమారులు దేవుని యందు నిరీక్షణ గలవాడు. దావీదు తన ఆధ్యాత్మిక జీవితములో ఎన్ని పరిస్థితులు ఉండినను దేవుని యందు నమ్మిక ఉంచినవాడు. దానియేలు దేవుని యందు నమ్మిక కలిగిన వాడు గనుక సింహములు ఏ హానియూ చేయలేదు. ఆయన నా కొరకు గొప్ప కార్యములు చేశాడు గనక దావీదు అంటాడు, నేను వివరించదను. ఇశ్రాయేలుల జీవితములో అన్ని గొప్ప అద్భుత కార్యాలు చూసిన వారు దేవుని యందు నమ్మిక ఉంచకపోయిరు గనక వారు అరణ్యములో ఆకులు రాలిపోయినట్లుగా రాలిపోయారు. మన ఆధ్యాత్మిక జీవితం ఎలాగో ఉంది? ప్రార్థన చేసుకుందాం. ప్రేమించిన మా తండ్రి, మీ నామాన్ని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తాం. యాడికి క్రైస్తవ కూడిక గృహం చేర్చబడిన ప్రతి కుటుంబాన్ని బట్టి మీకు స్తోత్రములు. కొందరు ప్రభుత్వ శాఖల్లో, ప్రైవేటు సంస్థల్లో, మరికొందరు రాత్రి పగలు విభిన్న రీతిగా ప్రయాసపడుతూ ఉన్నారు. బిషప్ డ్యూటీలో ఉన్నాడు, రాజయ్య డ్యూటీకి వెళ్ళాడు. దీవించండి. ఇశ్రాయేలును కాపాడువాడు, కునకడు, నిద్రపోడు అని వాగ్దానం ఇచ్చిన దేవుడు కనుక ఈ చలికాలములో వారి వాహనాలను, డ్రైవర్లను, కిర్లను దీవించండి. క్షేమంగా వచ్చినట్లుగా మీ కృపను దయచేయండి. యేసు ప్రభువా, ప్రతి కుటుంబములో ప్రతి విధమైన అవసరాలు మీరు తీర్చండి. సండే స్కూల్ బృందాన్ని, మేడం కుటుంబాన్ని దీవించండి. సంఘము దినదినము క్షేమాభివృద్ధి చెందుటకు మీ కృపను దయచేయండి. పురుషుల బాత్రూమ్ విషయంలోనూ, పైన రేకుల షెడ్డు విషయంలోనూ, ముందర మందిర స్థల విషయంలోనూ అద్భుతమైన సహాయం మీరు దయచేయండి. ఇస్సాకు భామార్ది వివాహము రేపు శనివారము అద్భుతంగా జరుగుటకు కృపను దయచేయండి. టెట్టు అలాగే డిగ్రీ పరీక్షలకు సిద్ధపడుతూ ఉన్నారు పిల్లలు. మరి ప్రతి పరీక్షలలో మంచి ఫలితాలతో పాస్ అవటకు కృపను దయచేయండి. ఉన్నతమైన చదువులు చదివి వివాహం కొరకు, ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్నారు. వారి హృదయ కోరికలు నెరవేర్చండి. మా యాడికి మండలంలో ఉంటున్న ఆసుపత్రి, ఎంఆర్ఓ, ఎండిఓ, పంచాయతీ, పోలీస్ స్టేషన్, ప్రభుత్వ కార్యాలయాలను, ప్రైవేట్ సంస్థలను, నాయకులను, అధికారులను మీరు దీవించండి. మా తాడిపత్రి నియోజకవర్గం నాయకులను, అధికారులను మీరు దీవించండి. మా అనంతపురం జిల్లా కలెక్టర్ గారిని, కార్యాలయంను, నాయకులను, అధికారులను దీవించండి. మా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను, గవర్నర్లను మీరు దీవించండి. చక్కగా పాలించినట్లుగా మా పై అధికారులకు, నాయకులకు నీ దైవజ్ఞానము దయచేయండి. మా భారతదేశం కొరకే మేము ప్రార్థిస్తున్నాం. మా దేశాన్ని మీ రెక్కల కింద ఉంచుకొని కాపాడండి. ఢిల్లీ ఫెయిల్యూర్లలో కొందరు ఈ లోకం విడిచిపోయారు. ఆదరణ దయచేయండి. మా దేశ ప్రధాని గారిని దీవించండి. రాష్ట్రపతి గారిని దీవించండి. దేశ సరిహద్దులను, సైనిక పటాలను దీవించండి. నైజీరియా దేశం కొరకే మేము ప్రార్థిస్తున్నాం. ప్రపంచ నాయకులను, అధికారులను దీవించండి. ఆ ఉన్మాద చర్య ఆగునట్లుగా మీ కృపను దయచేయండి. యేసు ప్రభువా, మీ వందనాలు చెల్లిస్తున్నాం. కట్టుపల్లి యోహానంకులు రాజాబాయి అంటే మీ పిలుపు తీసుకున్నాం. వారి కుమారులు, వారి భార్యలు, వారి సంతానం, వారి కుమార్తెలు, వారి భర్తలు, వారి సంతానం దీవించండి. కట్టుపల్లి జాన్ నెల్సన్ గారు ఆయన భార్య పిల్లలు దీవించండి. ఉద్యోగ అన్వేషణలో ఉన్నాడు, అద్భుతమైన సహాయం దయచేయండి. పాల్ గారు ఆయన భార్య పిల్లలు దీవించండి. ఎన్ఎం జోసఫ్ గారు స్టంట్ వేయబడింది, మీరు ముట్టు స్వస్థపరచండి. సుభాష్కు కంటి చూపు దయచేయండి. పెనుమాక డేవిడ్ గారికి ఉంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టు స్వస్థపరచండి.
సుదర్శన భార్య గారికి ఆపరేషన్ జరిగింది, గాయాలను మీరు ముట్టు స్వస్థపరిచారు. గుంటూరు, నంద్యాల, యాడికి, కొండూరు, కోనచెరువు, చాపరళ్ళ సంఘాలను మీరు బలపరచండి. అయ్యా మీకు స్తోత్రములు చెల్లిస్తూ యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న ప్రతి వారిని దీవించండి. మా కొరకు ప్రార్థిస్తూ మా అవసరాలు తీరుస్తూ మమ్మల్ని ప్రోత్సహిస్తున్న ప్రతి వారిని కూడా దీవించండి. సమయాలలో సహాయపడుతున్న ప్రతి వారిని దీవించండి. అలాగే ఇంటి పనుల నిర్మాణ విషయంలో అద్భుతమైన సహాయం, బీసీ సాక్ ఇంటి పనిని, బిషప్ ఇంటి పనిని మీరు దీవించండి. యేసు ప్రభువా పొలం పనులు దీవించండి. దొరైస్వామి కృపమ్మ కుమారుని దీవించండి. మా ప్రియుని జీవితంలో గొప్ప ప్రమాదం నుండి తప్పించారు. ప్రతి పంట మంచి ధరకు అమ్మబడినట్లుగా మీకు కూడా దయచేయండి. రాత్రి మీరు మహిమ పొంది ఆశీర్వదించి హస్తాలకు అప్పచెప్పుకుంటూ కొందరు రాలేకపోయారు, మరొక తరుణము దయచేయండి. యేసు ప్రభు నామములో ప్రార్థిస్తూ బయలుదేరుతున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు.